Welcome to GV Tech Talks podcast. నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన కేవలం ఆకాశం వైపు చూసి మనం ఈ విశ్వాన్ని అర్థం చేసుకునే పద్ధతినే మార్చేశాడు. ఆయన పేరు గెలీలియో గెలీలీ. అవును, తాను నమ్మిన సత్యం కోసం ప్రపంచం మొత్తంతో పోరాడాడు. ఇది కేవలం చరిత్ర పాఠం కాదు, అస్సలు కాదు. ప్రశ్నించే ధైర్యం గురించి, చూడాలని జిజ్ఞాస గురించి మనం తెలుసుకునే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణమిది. సో, మన లక్ష్యమేంటి? గెలీలియో ఏం కనుగొన్నాడు అని చెప్పడమే కాదు, అసలు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది, ఒక విషయాన్నాయన ఎలా చూసేవాడు అని లోతుగా అర్థం చేసుకోవడం. అయితే మొదలుపెడదాం. గెలీలియో ప్రయాణం ఎక్కడ మొదలైంది? 1564లో ఇటలీలోని పీసా నగరంలో. ఆయన తండ్రికి తన కొడుకుని ఒక గొప్ప డాక్టర్ని చెయ్యాలని ఉండేది కదా. అవును, అందుకే పీసా యూనివర్సిటీకి పంపాడు. కాని గెలీలియోకు క్లాసుల కన్నా బయట ప్రపంచం మీదే ఎక్కువ ఆసక్తి. చిన్నప్పట్నుంచే ఆయనకు వస్తువులు తయారు చేయడమంటే చాలా ఇష్టమంటారు. ఖచ్చితంగా. చెక్కతో, అట్టలతో రకరకాల బొమ్మలు, చిన్న చిన్న యంత్రాలు చేసేవాడు. సో మెడిసిన్ క్లాసుల్లో కూర్చున్నా ఆయన మైండ్ అంతా లెక్కలు, ఫిజిక్స్ చుట్టూనే తిరిగేది. ఊహించుకోవచ్చు. ఇక లైబ్రరీకి వెళ్లి ఆర్కిమెడీస్, యూక్లిడ్ లాంటి గ్రీకు మేధావుల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. చదివే కొద్దీ ఆయనకొకటి అర్థమైంది. ఏంటంటే, దాదాపు 2000 ఏళ్లుగా ప్రపంచం మొత్తం గుడ్డిగా నమ్ముతున్న అరిస్టాటిల్ చెప్పిన కొన్ని విషయాలు తప్పు అని. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా అందరూ నమ్మేదేంటంటే, బరువైన వస్తువు తేలికైన వస్తువు కన్నా వేగంగా కింద పడుతుందని. అవును, ఇది అరిస్టాటిల్ చెప్పాడు. గ్రేట్ ఫిలాసఫర్, కాబట్టి అదే నిజం. దాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. కాని గెలీలియో అలా కాదు. దానికి సంబంధించి ఒక ఫేమస్ కథ ఉంది, పీసా గోపురం కథ. అవును, ఆయన పీసా గోపురంపైకి ఎక్కి ఒక పెద్ద ఇనుపగుండు, ఒక చిన్న ఇనుపగుండు రెండింటినీ ఒకేసారి కిందకొదిలాడని. అవి రెండూ ఒకేసారి నేలను తాకాయని అందరి ముందే నిరూపించాడని చెప్పుకుంటారు. ఈ ప్రయోగం నిజంగా జరిగిందా? జరిగిందో లేదో మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కాని దాని వెనుకున్న ఆలోచన అదే చాలా శక్తివంతమైనది. అదేంటి? అదే ప్రయోగంతో నిరూపించడం, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంటేషన్ అన్నమాట. అంటే ఎవరో గొప్పవాళ్లు చెప్పారు కదా అని పుస్తకాల్లో చదివి నమ్మేయడం కాదు. కాదు, స్వయంగా పరీక్షించి నీ కళ్లతో నువ్వు చూసి నిజమేంటో తెలుసుకోవడం. ఇదే మోడ్రన్ సైన్స్కు ఫౌండేషన్. కానీ అందర్నీ తప్పు అని చెప్పడం అదంత తేలిక కాదు కదా. అస్సలు కాదు. యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లందర్నీ మీరు చెప్పేది తప్పు, నేను చెప్పేది వినండి అని చెప్పడం ఎవ్వరికీ నచ్చలేదు. అందుకే ఆయన కాంట్రాక్ట్ను రెన్యూ చేయలేదు. అంటే ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయింది. సత్యాన్ని నిరూపించడం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అయినా ఆయన పరిశీలించే తత్వం ఆగలేదు. చర్చిలో జరిగిన ఒక చిన్న సంఘటన కూడా ఒక పెద్ద ఆవిష్కరణకు దారితీసిందంటారు కదా. అవును, ఆ దీపం కదా. ఒకరోజు చర్చిలో ప్రార్థన జరుగుతుండగా అందరూ దేవుడిమీద ధ్యాస పెడితే గెలీలియో మాత్రం పైకప్పు నుంచి వేలాడుతున్న ఒక దీపం మీద పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. గాలికి ఆ దీపం అటూ ఇటూ ఊగుతుంది. ఆయనకొక వింత ఆలోచన వచ్చింది. ఏమని? అది కొంచెం దూరమే ఊగినా, చాలా దూరం ఊగినా ఒక పూర్తి స్వింకు పట్టే సమయం మాత్రం ఒకేలా ఉందని గమనించాడు. ఒక్క నిమిషం, సమయం ఒకేలా ఉందని ఎలా చెప్పగలిగాడు? అప్పట్లో చేతి గడియారాలు లేవు కదా. అద్భుతమైన ప్రశ్న. అందుకే గెలీలియో తన చేతి నాడినే గడియారంగా వాడుకున్నాడు. తన పల్స్ని? అవును, తన పల్స్ ఎన్నిసార్లు కొట్టుకుంటే ఆ దీపం ఒక స్వింగ్ పూర్తి చేస్తోందో లెక్కపెట్టాడు. ఆ చిన్న పరిశీలన నుంచే లోలకం అంటే పెండ్యులం సూత్రం పుట్టింది. ఆ సూత్రంతో ఏం చేశాడు? దాని ఆధారంగానే రోగుల పల్స్ ఖచ్చితంగా కొలవడానికి ఒక పల్స్ మీటర్ తయారుచేశాడు. ఓకే. కాని అసలు విప్లవం ఆ తర్వాత వచ్చింది. ఈ పెండ్యులం సిద్ధాంతం ఆధారంగానే తర్వాత లోలకం గడియారాలు అంటే పెండ్యులం క్లాక్స్ తయారయ్యాయి. అంటే ఖచ్చితమైన సమయం తెలియడం అప్పుడే మొదలైంది. అవును, ఖచ్చితమైన సమయం తెలిసాకే నావికులు సముద్రంలో ఎక్కడున్నారో తెలుసుకోగలిగారు, ఫ్యాక్టరీలలో పనులు సమన్వయం చేయగలిగారు, సైంటిస్టులు తమ ప్రయోగాలను సెకండ్లతో సహా నమోదు చేయగలిగారు. అంటే గెలీలియో యొక్క ఆ ఒక్క పరిశీలన ప్రపంచ గతిని మార్చేసింది. నిజం. ఆయన అక్కడితో ఆగలేదు. ఆ కాలపు క్యాలిక్యులేటర్ లాంటి ఒక పరికరాన్ని కూడా తయారుచేశాడు. జోమెట్రికల్ మిలిటరీ కంపాస్. అవును, అదే. పేరుకు తగ్గట్టే మొదట సైనికుల కోసం తయారుచేశాడు. ఫిరంగి గుండు ఎంత దూరంలో పడాలో లెక్కించడానికి.
కానీ తర్వాత వ్యాపారులు, ఇంజనీర్లు అందరూ వాడటం మొదలుపెట్టారు. అది ఆ కాలపు స్మార్ట్ ఫోన్ యాప్ లాంటిదన్నమాట. కరెక్ట్గా చెప్పారు. ఇప్పటివరకు మనం భూమి మీద గెలీలియో చేసిన ప్రయోగాల గురించి చూశాం. పడిపోయే వస్తువులు, ఊగే దీపాలు. కాని ఆయన అసలు కథ మొదలైంది ఆయన తల పైకెత్తి ఆకాశం వైపు చూసినప్పుడు. అవును, 1608లో హాలెండ్ నుంచి ఒక వార్త యూరపంతా పాకింది. అదేంటి? హన్స్ స్లిప్పర్షే అనే ఒక కళ్లజోళ్ల తయారీదారుడు 2 కటకాలను ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపించే ఒక పరికరాన్ని తయారుచేశాడని. 1609లో ఈ వార్త గెలీలియో చెవిన పడింది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? అలాంటి పరికరం ఒకటి కొనడానికి ప్రయత్నిస్తారు. కాని గెలీలియో అలా చేయలేదు. దాని గురించి విన్న రాత్రే ఆ పరికరం ఎలా పనిచేస్తుందో ఊహించుకుని అంతకంటే 10 రెట్లు శక్తివంతమైన దాన్ని తానే తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆయనకు ఆప్టిక్స్ గురించి అంతగా తెలియకపోయినా సరే తెలీదు. కాని రోజుల తరబడి రాత్రింబవ్వళ్లు కష్టపడ్డాడు. రకరకాల కటకాలను అరగదీసి చివరికి ఒకదాన్ని తయారుచేశాడు. లిప్పర్షే టెలిస్కోప్ కన్నా చాలా పవర్ఫుల్. ఓ అవును, లిప్పర్షే టెలిస్కోప్ వస్తువులను 3 రెట్లు పెద్దవిగా చూపిస్తే గెలీలియో మొదట 8 రెట్లు, కొన్ని నెలల్లో 20 రెట్లు పెద్దవిగా చూపించే టెలిస్కోప్ను తయారుచేశాడు. దీన్ని ఆయన మొదట సైన్స్ కోసం వాడలేదు కదా, చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. అవును, చాలా తెలివిగా. దాన్ని తీసుకుని నేరుగా వెనిస్ నగర పాలకుల దగ్గరికి వెళ్లాడు. ఈ పరికరంతో 2 గంటల దూరంలో ఉన్న శత్రువుల ఓడలను కూడా మనమిక్కడ్నుంచి చూడొచ్చు అని చూపించాడు. వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారు. చాలా. అది ఒక అద్భుతమైన యుద్ధ సాధనంగా కనిపించింది వాళ్లకు. వెంటనే గెలీలియో జీతం రెట్టింపు చేసి లైఫ్ టైం ప్రొఫెసర్ జాబ్ ఇచ్చారు. సో మొదట తన భవిష్యత్తును భద్రపరుచుకున్నాడు. అవును, కాని ఆయన అసలు లక్ష్యం సముద్రం మీద కాదు, ఆకాశంలో ఉంది. ఆ టెలిస్కోప్ను గెలీలియో ఆకాశం వైపు తిప్పినప్పుడు మానవ చరిత్ర శాశ్వతంగా మారిపోయింది. ఒక్కసారి ఆ క్షణం గురించి ఆలోచిద్దాం. వేల సంవత్సరాలుగా మనుషులు చూస్తున్న చంద్రుడ్ని మొదటిసారి ఒక మనిషి అంత దగ్గరగా చూస్తున్నాడు. నున్నటి మెరిసే గోళం అనుకున్న చంద్రుడు అలా లేడని తెలుసుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ ఊహకందదు. అప్పటివరకు అందరూ చంద్రుడు ఒక పరిపూర్ణమైన దైవికమైన గోళమని నమ్మేవారు. కాని గలీలియో టెలిస్కోప్లో చూస్తే మన భూమి మీదున్నట్లే ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు కనిపించాయి. ఆయన కేవలం చూసి వదిలేలేదు. లేదు, ఆ పర్వతాల మీద పడుతున్న నీడల్ను పట్టి వాటి ఎత్తును కూడా లెక్కగట్టాడు. తను చూసింది నిజమని ప్రపంచానికి చెప్పడానికి తన చేతితో ఖచ్చితమైన బొమ్మలు గీశాడు. అంటే స్వర్గానికి భూమికి తేడా లేదని చెప్పకనే చెప్పాడన్మాట. ఎగ్జాక్ట్లీ. చంద్రుడి తర్వాత పాలపుంతవైపు చూశాడు. అది కూడా ఒక పెద్ద షాక్ కదా. చాలా పెద్ద షాక్. అప్పటిదాకా పాలపుంత అంటే ఆకాశంలో ఒక తెల్లటి మేఘంలాంటి చార అనుకునేవాళ్లు. కాని గెలీలియో టెలిస్కోప్ పెట్టి చూస్తే అది మేఘం కాదు, లక్షల నక్షత్రాల సముదాయం. అవును, కంటికి కనిపించనంత దూరంలో ఉన్న కొన్ని లక్షల నక్షత్రాలు. ఆ క్షణంలో ఆయనకర్థమైపోయింది, మన విశ్వం మనం అనుకుంటున్న దానికన్నా అనంత రెట్లు పెద్దదని. కాని అసలైన విప్లవాత్మకమైన ఆవిష్కరణ అది బృహస్పతి గ్రహం దగ్గర జరిగింది. జనవరి 7, 1610 ఆ రాత్రి ఆయన తన టెలిస్కోప్ను జూపిటర్ వైపు తిప్పాడు. ఏం చూశాడు? ఆయనకు బృహస్పతి పక్కన ఒక సరళరేఖలో 3 చిన్న ప్రకాశవంతమైన చుక్కలు కనిపించాయి. సరే, అవి మామూలు నక్షత్రాలే అనుకుని తన నోట్బుక్లో గీసుకున్నాడు. కాని మరుసటి రోజు రాత్రి ఆహా, మళ్ళీ చూస్తే ఆశ్చర్యం! ఆ 3 చుక్కలు బృహస్పతికి మరోవైపు ఉన్నాయి. ఒక నక్షత్రం అలా కదలడం అసాధ్యం. అసాధ్యం. బహుశా బృహస్పతే వాటిని దాటుకుని ముందుకు వెళ్ళిందేమో అనుకున్నాడు మొదట. అంటే ఆ రాత్రులలో ఆయన మనసులో ఎంత సంఘర్షణ జరిగుంటుందో కదా. అక్కడే ఆయన సైంటిఫిక్ మెథడ్ కనిపిస్తుంది. ప్రతి రాత్రి వాతావరణం బాగున్నప్పుడల్లా వాటిని గమనిస్తూ వాటి పొజిషన్స్ని ఖచ్చితంగా నోట్బుక్లో గీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత జనవరి 13న ఆయనకు 4వ చుక్క కూడా కనిపించింది. అప్పుడు ఆయనకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఆ చుక్కలు బృహస్పతి వెనక్కు వెళ్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. చంద్రుడున్నట్లే బృహస్పతికి కూడా చంద్రులున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యమైనది? బృహస్పతికి చంద్రులుంటే మనకేంటి అని ఎవరైనా అనుకోవచ్చు. చాలా చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే అప్పటిదాకా చర్చ్, అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని ప్రతిదీ భూమి చుట్టూనే తిరగాలి. భూమే విశ్వానికి కేంద్రం. కాని గెలీలియో కళ్ళారా చూశాడు, 4 ఖగోళ వస్తువులు భూమి చుట్టూ కాకుండా బృహస్పతి చుట్టూ తిరుగుతున్నాయని. దీనర్థం ఒక్కటే, విశ్వంలోని ప్రతీదీ భూమి చుట్టూ తిరగడం లేదు.
భూమి కేంద్రం కాదు. అంటే కోపర్నికస్ చెప్పిన సూర్యకేంద్రక సిద్ధాంతానికి ఇదే తిరుగులేని సాక్ష్యం. ఖచ్చితంగా. కోపర్నికస్ చెప్పింది కేవలం ఒక మ్యాథమెటికల్ మోడల్, కానీ గెలీలియో చూపించింది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన తన వాదనను ఇంకా బలపరచడానికి శుక్రగ్రహాన్ని కూడా గమనించాడు కదా. అవును, వీనస్, అది కూడా చంద్రుడిలాగే పౌర్ణమి, అమావాస్య దశలను చూపిస్తోందని, ఆ దశల సరళిని బట్టి అది ఖచ్చితంగా సూర్యుని చుట్టూ తిరుగుతోందని నిరూపించాడు. ఈ ఆవిష్కరణలన్నింటినీ సైడీరియన్ నన్సియన్ అనే పుస్తకంలో ప్రచురించాడు. ద స్టారీ మెసెంజర్, అది యూరోప్లో ఒక సంచలనం సృష్టించింది. రాత్రికి రాత్రి గెలీలియో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. కానీ ఈ కీర్తితో పాటే శత్రువులు కూడా పెరిగారు. ఎందుకంటే ఆయన చెప్పిన నిజం చాలామంది నమ్మకాలను, అధికారాలను దెబ్బతీసింది. ఆ రోజుల్లో సైన్సు, మతం వేర్వేరు కాదు కదా. అన్నీ కలిసే ఉండేవి. భూమి విశ్వానికి కేంద్రం అనేది కేవలం సైన్స్ విషయం కాదు, అది చర్చ్ యొక్క అధికారిక బోధన. దాన్ని సవాలు చేయడమంటే దేవుడి మాటను, చర్చ్ అధికారాన్ని సవాల్ చేయడమే. అవును, సైన్స్ను మతం నుంచి వేరుచేసి, బైబిల్ మనకు స్వర్గానికి ఎలా వెళ్లాలో చెప్తుంది, కాని స్వర్గం ఎలా కదులుతుందో చెప్పదు అని వాదించిన మొదటి వ్యక్తులలో గెలీలియో ఒకడు. ఈ వాదన మతాధికారులకు నచ్చలేదు. వాళ్లు ఆయనపై దాడి మొదలుపెట్టారు. 1615లో పోప్ ఆయన్ను రోముకు పిలిపించి హెచ్చరించాడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఒక నిజంగా ప్రచారం చేయవద్దని, అది కేవలం ఒక ఊహ అని మాత్రమే చెప్పాలని ఆజ్ఞాపించాడు. గెలీలియో కొంతకాలంపాటు మౌనంగా ఉన్నాడు. కాని సత్యాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేకపోయాడు. 1632లో డైలాగ్ కన్సర్నింగ్ ద టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని రాశాడు. అందులో భూకేంద్రక, సూర్యకేంద్రక సిద్ధాంతాల మధ్య ఒక సంభాషణ రూపంలో. అవును, అయితే భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మే పాత్రను ఒక తెలివితక్కువవాడిగా, పోప్ చెప్పిన మాటలనే చెప్పేవాడిగా చిత్రీకరించాడు. ఇది పోపును అవమానించినట్లయింది. దాంతో ఆయనకు కోపమొచ్చి గెలీలియోపై విచారణకు ఆదేశించాడు. అప్పుడు ఆయన వయసు దాదాపు 70 ఏళ్లు. వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న ఆయన్నే రోముకు పిలిపించారు. చిత్రహింసలకు గురిచేస్తామని బెదిరించారు. చివరికి ప్రాణభయంతో తన జీవితకాలపు పరిశోధన అంతా తప్పని ఒప్పుకోవలసి వచ్చింది. సూర్యుడు కదలడు, భూమే విశ్వానికి కేంద్రం అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. మోకాళ్లమీద నిలబడి క్షమాపణ చెప్పాల్సొచ్చింది. సత్యాన్ని ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప శాస్త్రవేత్తకు ఇంతకంటే పెద్ద అవమానం ఉండదు. శిక్షగా ఆయనకు జీవితాంతం గృహ నిర్బంధం విధించారు. ఆయన పుస్తకాలను నిషేధించారు. తన జీవితంలో చివరి 9 సంవత్సరాలు ఆయన ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేకపోయాడు. అయినా ఆయన ఆగిపోలేదు. లేదు, వాళ్లు గెలీలియో శరీరాన్ని బంధించగలిగారు కాని ఆయన మేధస్సును కాదు. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడే ఆయన తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన పుస్తకం రాశాడు. డైలాగ్స్ కన్సర్నింగ్ టూ న్యూ సైన్సెస్. అవును, ఈ పుస్తకాన్ని రహస్యంగా ప్రచురణ కోసం హాలండ్కు పంపించాడు. ఈ పుస్తకమే ఐజాక్ న్యూటన్ వంటి భవిష్యత్ శాస్త్రవేత్తలకు పునాది వేసింది. అంటే ఓటమిని అంగీకరించలేదు, చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉన్నాడు. ఆ సమయానికి ఆయనకు కంటిచూపు కూడా పూర్తిగా పోయింది. అవును, విశ్వాన్ని మనకు కొత్తగా చూపించిన ఆ కళ్ళు చివరికి ఏమీ చూడలేని స్థితికి చేరుకున్నాయి. 1642లో ఆయన మరణించాడు. కాని ఆయన మొదలుపెట్టిన విప్లవం ఆగలేదు. సైన్స్ ముందుకు సాగింది. విచారకరమైన విషయమేమిటంటే, గెలీలియో విషయంలో తాము చేసిన తప్పును అంగీకరించడానికి వాటికన్కు 350 సంవత్సరాలకు పైగా పట్టింది. 1992లో పోప్ జాన్ పాల్ II అధికారికంగా క్షమాపణ చెప్పారు. అవును, గెలీలియో చెప్పిందే నిజమని ఒప్పుకున్నారు. ఈరోజు మనం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటి శక్తివంతమైన సాధనాలతో విశ్వంలోని రహస్యాలను ఛేదిస్తున్నామంటే దానికి మొదటి అడుగు ఆనాడు గెలీలియో తన చిన్న టెలిస్కోప్తో ధైర్యంగా ఆకాశం వైపు చూడటమే. నిజం, ఆయన కథ కేవలం గ్రహాలు, నక్షత్రాల గురించి కాదు. అది జిజ్ఞాస యొక్క శక్తి గురించి, అందరూ గుడ్డిగా నమ్మేదాన్ని ప్రశ్నించే ధైర్యం గురించి, మరియు ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యానికి కట్టుబడి ఉండటం గురించి. చివరగా ఒక ఆలోచనతో ముగిద్దాం. తప్పకుండా. గెలీలియో తన కాలంలోని అత్యుత్తమ టెక్నాలజీ అయిన టెలిస్కోప్ను ఉపయోగించి తన కాలంలోని అతిపెద్ద, తిరుగులేని నమ్మకాలను సవాలు చేశాడు. మరి మన కాలంలో మనం కూడా ప్రశ్నించలేని నిజాలుగా భావిస్తున్నవి ఏమైనా ఉన్నాయా? ఒక మంచి ప్రశ్న. గెలీలియో టెలిస్కోప్ లాగా వాటిని ఒక కొత్త కోణంలో చూడటానికి మనకు సహాయపడే కొత్త సాధనాలు లేదా ఆలోచన విధానాలు ఏమై ఉంటాయి? ఆలోచించండి.